హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రాడ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోనే బైట్ కాస్టింగ్ రాడ్లు, స్పిన్నింగ్ రాడ్లు, బైట్ కాస్టింగ్ రాడ్లో సాలిడ్ రాడ్లు, బైట్ కాస్టింగ్ రాడ్లోనే మళ్ళీ లైట్ వెయిట్లోనే స్ట్రాంగ్ రాడ్లు, స్పిన్నింగ్ రాడ్లో హెవీ కెపాసిటీ రాడ్లు, క్రొకడైల్ మిషన్లు, తర్వాత మన టెలిస్కోపు రాడ్ స్టాండ్లు, ఫ్రాగులు, లైన్లు, ఇక చాలా ఐటమ్స్ వచ్చినాయండి. వీటిని 2 వీడియోలు కింద చేసుకుందాం. ఫైర్ ఫాక్స్ అండి, ఇది ఫైర్ ఫాక్స్ X4 అనమాట. ఫైర్ ఫాక్స్ బ్రాండ్ బ్రాడెడ్ లైన్. ఇది ఇక్కడ రాసి ఉంటుంది చూడండి క్లియర్గా. ఫైర్ ఫాక్స్ బ్రాండ్ వచ్చి ఫైర్ ఫాక్స్ X4 అంటే ఇది 4 పొరలతో తయారైంది. 4 పొరలతో తయారైన బ్రాడెడ్ లైన్ అంటే బ్రాడెడ్ లైన్ అంటే తాడా వైరా అని అడుగుతున్నారు కదా. ఇది తాడు, మీ భాషలో చెప్తున్నాను. ఇది తాడు, కార్బనం లాంటి మెటీరియల్ తో తయారైన బలమైన తాడు అనమాట. ఓకేనా. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 0.40 mm అని, 0.35 mm అని, 0.60 mm అని, 0.50 mm అని రాసి ఉంటుంది. మీరు కొరమేళ్ళకి తీసుకునేలాగుంటే 0.35 mm లోపు 0.35 mm వరకు తీసుకోండి. దీనికి 100 మీటర్లు ఉంటుంది. దీనికి ఈ మొత్తం దీని అంతటా కలిసి 100 మీటర్లు ఉంటుంది. ఈ 100 మీటర్ల ఖరీదు ఆల్రెడీ క్యాటలాగ్లో మెన్షన్ చేసేసాను. ఇది మీరు కొరమేళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక్కడ 35 mm వరకు అంటే కొరమేళ్ళకి ఉపయోగపడుతుంది. లేదు 40 mm, 45, 50, 60 అనుకుంటే సేల బొత్తులు, రాగండ్లు, బొచ్చులు, కాకమూసులు, గడ్డి మూసులు ఇవన్నీ ఉంటాయి చూడండి, వాటికి ఉపయోగపడుతుంది. మీరు తీసుకునే రాడ్ మీద రాసి ఉంటుంది. ఏ ఫిషింగ్ రాడ్ అయితే వాడుతున్నారో అవి వాటి మీద రాసి ఉంటుంది. ఆ ఫిషింగ్ రాడ్కి ఎంత లైన్ వాడాలని. మేబీ ఉదాహరణకు ఒక ఫిషింగ్ రాడ్ తీసుకున్నారు మీరు. ఆ ఫిషింగ్ రాడ్ మేము వీడియోలో కూడా చెప్తుంటాం. ఆ ఫిషింగ్ రాడ్ మీద లైన్ సపోజ్ 28 mm అని చెప్పిన రాసుంది అనుకోండి. 28 mm లైన్ వరకే ఆ ఫిషింగ్ రాడ్కి వాడమన్నారంటే 28 mm ఎంత వరకు అయితే కెపాసిటీ ఆపగలదో అంతవరకు ఆ రాడ్ ఆపుకుంటుంది. ఒకవేళ రాడ్ మీద హెవీ కెపాసిటీ పడుతుందంటే, అంటే చాలా బలంగా దాని మీద పడుతుందంటే ఈ లైన్ తెగిపోద్ది కానీ రాడ్ సేఫ్లో ఉంటుంది. కాబట్టి దీని మీద మీరు 20 తీసుకోండి, 25 mm తీసుకోండి అని చెప్పేసి ఆ రాడ్ మీద క్లియర్గా కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే రాడ్ అయితే తీసుకుంటున్నాం. రాడ్ ఏంటి, దాని మీద 25 mm 20 mm అని ఉందనుకోండి ఉదాహరణకి. దాన్ని వదిలేసేసి దాని సంగతి పక్కన పెట్టేసి 45 mm 60 mm తీసుకుంటున్నాం. ఇక్కడ రాడ్ కెపాసిటీ ఒకలాగా ఉంటుంది, తాడు కెపాసిటీ ఒకలాగా ఉంటుంది. తాడు కెపాసిటీ ఎక్కువైపోతుంది, రాడ్ కెపాసిటీ తక్కువైంది అనుకోండి, హెవీ షాట్ కొట్టినప్పుడు తాడు అయితే తెగదు, రాడ్ అయితే ఇరిగిపోతుంది. ఎందుకని? కెపాసిటీ ఎక్కువ, దాన్ని మించి తట్టుకోలేకపోయింది రాడ్. అర్థమైందండి. దాన్ని బట్టి మీకు కొరమేళ్ళకైతే 35 mm లోపు 35 mm వరకు వాడండి. లేదా మీ తీసుకున్న రాడ్ మీదే అక్కడ రాసి ఉంటుంది చూడండి, ఈ రాడ్కి ఇంతవరకే వాడాలని, అంతవరకు వాడుకుంటే మీ రాడ్ సేఫ్గా ఉంటుంది. ఏదేమైనా ఒకటి చెప్పినా గుర్తుంచుకోండి, ఏ ఫిషింగ్ రాడ్ అన్నా, ఎంత కంపెనీదన్నా, ఏ లెంతలో ఉందన్నా, మనం వాడుకునే దాన్ని బట్టే ఫిషింగ్ రాడ్ మన్నిక అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనండి. ఇది ఫైర్ ఫాక్స్ X4 బ్రాడెడ్ లైను. ఓకేనండి. దీని కలర్ వచ్చి లెమన్ ఎల్లో. ఇది 100 మీటర్లు. ఇది ఫైర్ ఫాక్స్లోనే ఇంకోటి ఉంది, 8X, ఫైర్ ఫాక్స్ 8X. ఇది ఫైర్ ఫాక్స్ X4, ఇది X8. అంటే ఇది 4 పొరలతో తయారైంది, ఇది 8 పొరలతో తయారైంది. ఇది 100 మీటర్లే. ఈ లైన్ ఇప్పుడు కూడాను 100 మీటర్లే. 0.35 mm. ఇప్పుడు నా చేతికి వచ్చి చూపిస్తున్నాను. 0.35 mm. రెండోది, లైన్లు బ్రాడెడ్ లైన్లు ఎందుకు ఎక్కువ పాడవుతాయంటే, ఒకటి నోటీస్ చేయండి, కొరమేళ్ళకి మనం వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ అంతా కూడాను ఆగి నిలవలో ఉంటుంది. నిలవ ఉన్న వాటర్లో మనం దిగితే, ఒక పూట మనం నిలవ ఉన్న వాటర్లో దిగండి, కాళ్ళన్నీ విపరీతంగా దురదలు వచ్చేస్తుంటాయి. ఎందుకని? ర్యాషెస్ వచ్చేస్తుంది. ఆ నిలవ ఉన్న వాటర్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, ర్యాషెస్ వచ్చేస్తాయి. ఈ బ్రాడెడ్ లైన్ ఏం చేస్తాం, మనం మిషన్ చుట్టుకుంటాం. బయట కాస్టింగ్ మిషన్ కన్నా స్పిన్నింగ్ మిషన్ కన్నా చుట్టుకుని మనం కాస్టింగ్ చేసేటప్పుడు కాస్టింగ్ చేస్తాం. సరే, ఓకే, ఫిషింగ్ అయిపోయింది, వచ్చాను. ఈ తాడంతా తీసి మనం దండం మీద ఆరేయగలమా? ఆరేయలేం. కుదరని పని అది. ఈ తాడు బయట అయితే ఆరిపోద్ది కానీ, మరి తాడు 100 మీటర్లో లేకపోతే 70 మీటర్లు 50 మీటర్లు చుట్టేసి ఉంటుంది కదా, లోన ఆరదు, తడి మీదే ఉంటుంది. ఆ తడి మీద ఉంటుంది కొంతకాలానికి చీకిపోయి ఏమవుద్ది, మన బట్ట తడిసిపోతే ఎలా చీకిపోయి దాంట్లో ఉన్న బలం చచ్చిపోద్దో,
వీటి బలం కూడా అలాగే చచ్చిపోద్ది. అందుకనే బ్రాండెడ్ ఐటమ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు టెఫ్లాన్ కోటెడ్ అని చెప్పేసి లేకపోతే ఇలాగ నిల్వ ఉన్న వాటర్లో కూడా పాడవకుండా ఉండే గట్టి లేయర్లు ఆ లేయర్స్ ద్వారా తయారవుతాయి అనమాట. ఏదన్నా మనం పెట్టే రేట్‌ని బట్టి వీటి క్వాలిటీలు పెరుగుతాయి. ఇది 8 పొరలతో తయారైంది. ఇది 4 పొరలతో తయారైంది. లూరీస్, ఫిషింగ్ లూరీస్. ఇవి సాఫ్ట్ లూరీస్. ఇందులో ఏవే కలర్స్ ఉన్నాయో చూపిస్తాను. ప్రస్తుతం చూడండి. ఒకటి, ఇదిగో రేడియం కలర్ 2, నెక్స్ట్ వచ్చి బ్లాక్ మీద గోల్డ్ స్పాట్స్ 3, తర్వాత యెల్లో రెడ్ టైల్ 4, తర్వాత ఈ పింక్ కలర్ మీద ఇది వచ్చింది 5. ఓకే, ఈ 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కదా. దీంతో కొరమేళ్ళు పట్టేవాళ్ళు ఉన్నారు, పూమేళ్ళు పట్టేవాళ్ళు ఉన్నారు, గోదావరిలో వాడేవాళ్ళు ఉన్నారు, సముద్రాల్లో వాడేవాళ్ళు ఉన్నారు, ఆ ఇంటి వెనకాల ఉన్న పిల్లకాలలో కూడా వాడేవాళ్ళు ఉన్నారు. ఇది సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఒక చేప రబ్బరు. ఓకేనండి. దీనికి ఇది జిగెడ్ హుక్ అనమాట. దీనికి పెట్టుకుంటారు. ఎక్కువగా ఏంటంటే సముద్రంలో పండుగ అప్పలకి, తర్వాతనేమో గోదావరిలో లేదా కృష్ణా నదులు లాంటి వాటితోటి ఇవి ఫిషింగ్ చేస్తారన్నమాట. ఈ జిగ్గెడ్ హుక్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ సీసం ఉంటుంది, వెయిట్ బరువు. ఇవి పెద్ద పెద్ద చేపలకు ఉపయోగిస్తారు. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి దీన్ని గుచ్చి ఇలా తీసుకుంటారు. అన్న ఇది ఎంతవరకు గుచ్చాలని చెప్పానంటే ఇదిగో ఇలా చూసుకోండి. ఇది ఇలా చూపిస్తున్నాను చూసుకోండి. ఫస్ట్ ఇలా కొలత పెట్టుకోండి. ఏది ఇక్కడ నుంచి ఇలా కొలత పెట్టుకొని ఈ హుక్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి చిన్న పెన్ను పెట్టి ఇక్కడ మార్కు పెట్టుకోండి. ఇలాగా మార్కు పెట్టుకొని దీన్ని ఇదిగో ఇక్కడ నుంచి లాన్ నుంచి ఇలాగా, అంటే నేను గుచ్చకూడదు, ఇది కస్టమర్ తీసుకునే ఐటెం కాబట్టి నేను చూపించడం వరకు నా ధర్మం. ఇది పూర్తిగా ఇలా గుచ్చేస్తే ఇది ఇలా కరెక్ట్ లెంత్లో ఇలాగెళ్ళి ఇదిగో ఇలా పట్టుకొని ఉంటుంది. ఓకేనా. ఇక్కడ తాడు కట్టుకుంటాడు కస్టమరు. ఇక్కడ ఇదిగో హుక్ ఇలా పైకి వచ్చేసేసి ఉంటుంది. ఇవి బాగా హెవీగా ఉంటాయి. ఓకేనండి. ఇవి బాగా హెవీగా ఉంటాయి. వీటితోటి సీ వాటర్లో పండుగప్పలు ఉంటాయి. తర్వాత ఫ్రెష్ వాటర్లో వాలుగులు, క్యాట్ ఫిష్లు, పాంకస్లు, పెద్ద పెద్ద చేపలు ఏదన్నా సరే ఈ లూరీకి ఈ జిగ్గెడ్ వాడతారు. స్వాట్ ఫిష్ సీ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ ఇక్కడ రాసుని చూడండి. సీ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్లో కూడా ఇది వాడచ్చు. ఇది మేడ్ ఇన్ జపాను. ఇది వచ్చి 500 ఎంతో ఉంటుంది. ఇది ఎక్సైట్ అంటే 8 పొరలతో తయారైంది. ఈ లైన్ వచ్చి 150 మీటర్లు. ఇందాక నేను చూపించిందేమో 100 మీటర్లు, అందుకనే డిస్క్రిప్షన్లో చూడమంటున్నాను. ఇదిగో ఇక్కడ చూడండి 150 మీటర్లు. ఇది ఎంత 30 mm. ఇది 30 mm. దీనికి ఇక్కడ కెపాసిటీ 31.2 kg ఇచ్చారు. అది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సరే, దీనికి మల్టీ కలరు, ఈ లైను మల్టీ కలర్స్ తోటి వస్తుంది. కనిపిస్తుందా మీకు మల్టీ కలరు? ఓకే. ఇక్కడ మీకు నేను డిస్క్రిప్షన్లో చూడండి అని చెప్తున్నాను అనేది, ఇవి ఆ ఐటెం కింద వీడియో లింక్ చూడండి అనేది ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు నేను 2 ఐటమ్స్ చూపించాను. ఇది 100 మీటర్లు అని చెప్పాను, ఇది 150 మీటర్లు అని చెప్పాను. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఆ వీడియో చూస్తే ఓహో ఇది స్వాట్ ఫిష్ 100 మీటర్ల, సీ వాటర్లో కూడా ఉపయోగించుకోవచ్చా, ఇది ఫైర్ ఫాక్స్ 100 మీటర్లు, ఇది ఫ్రెష్ వాటర్లో ఉపయోగించుకోవచ్చా అని మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ వీడియో చూస్తే. అప్పుడు మీకేముంది, మీరు కష్టపడే డబ్బులతో తీసుకున్న ఐటెం కోసం మీకు కరెక్ట్గా ఏది తీసుకోవాలన్నది మీకు ఒక అవగాహన వస్తుంది. ఇది తీసుకుని సాల్ట్ వాటర్లో వాడారనుకోండి పాడైపోద్ది, ఇది తీసుకుని ఫ్రెష్ వాటర్లో వాడారనుకోండి వాడుకోవచ్చు. ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ రెండిట్లో వాడుకోవచ్చు. అసలు ఏది ఎందులో వాడాలని మీకు తెలియాలంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో వీడియో కింద లింకులను చూడండి. ప్రతి ఐటెం కోసం కూడాను వీడియో కింద లింకులు ఉంటాయి. ఫీడర్లోని దీని ఖరీదు 60 రూపాయలు. ఇది దీంట్లో సీసం వచ్చేస్తుంది, గుచ్చ వచ్చేస్తుంది. ఫీడర్లో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగో ఇది ఫీడర్ చూసారా, ఇదిగోండి. దీనికి పైన సివిల్ స్నాప్ ఒకటి ఇచ్చారు, ఓకే పక్కన పెట్టేసేయండి. ఇదిగో స్ప్రింగు, ఇదిగో లోన సీసం. తర్వాత ఇక్కడ చూసారా హుక్లు, చిన్ను హుక్స్ ఇదిగో ఇక్కడ క్లియర్గా చక్కగా కట్టేసి మనకంతా గుత్తంతా ఇలాగ 60 రూపాయలకి ఇస్తున్నారు. సరే, ఇది చూపించాను కదా. ఫీడర్లో ఎన్ని మోడల్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు. దీని ఖరీదు 60 రూపాయలు. ఇక్కడ పెడుతున్నాను చూడండి, దీని ఖరీదు 60 రూపాయలు. అలాగే ఆ ఫీడర్లోనే ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఇది గుచ్చా ఫీడర్ అనమాట. దీనికి 6 ముళ్ళు ఉంటాయి, 6 ముళ్ళు 5 ముళ్ళు అక్కడ కనిపిస్తున్నాయి కదండి అవి. అందులోనే చిన్న ఫీడర్లోనే ఇవేంటి
ఇది చిన్న ఫీడరే. దీని ఖరీదు 60 రూపాయలే. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ వీడియోలో క్లియర్గా మీకు తెలియాలి. తెలిసిందనుకోండి కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూసినందుకు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అసలు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు ఏంటనేది మీకు ఒక అవగాహన వస్తుంది. తీసుకున్న తర్వాత అన్న ఇదేంటి, అన్న అదేంటి అని మీరు ఇబ్బంది పడకూడదు. ఇదిగో ఇది చిన్న ఫీడరు. దీని ఖరీదు 60 రూపాయలు. ఓకేనండి. దాని మీద ఇది పెద్ద ఫీడరు. దీని మీద ఇది పెద్ద ఫీడరు. దీని ఖరీదు 80 రూపాయలు. ఒకసారి మీకు ఇక్కడ పెట్టి చూపిస్తే అసలు దేని సైజు ఎంత ఉందనేది మీకు ఒక అవగాహన వస్తుంది. వీడియోలో ఎంత పెరిగిద్ది. దయచేసి మాత్రం మన పాత కస్టమర్స్ అయితే మీకు ఫీడర్ కోసం తెలుసు కాబట్టి స్కిప్ చేసేసేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఇది కూడా చూడండి. దీని మీద ఇది పెద్ద ఫీడరు. దీని ఖరీదు 80 రూపాయలు. దాని మీద ఇదిగో సేమ్ ఫీడరు. దీని ఖరీదు 120 రూపాయలు. ఎందుకన్నా దీనికి 120 రూపాయలు అంటే ఇదిగో దీనికి 4 బాల్స్ వస్తాయి. దీనికి 4 బాల్స్ వస్తాయి. దీనికి 2 బాల్స్ వస్తాయి. 60, 80, 80, 120 రూపాయలు. అన్న ఇవేమీ కాదు, మాకు ఆల్రెడీ మేము స్ప్రింగులు తయారు చేసుకుంటాం, లేదా మాకు విడిగా స్ప్రింగులు ఉన్నాయి, వాటి కట్టుకుంటానికి మాత్రమే మాకు కట్టేసిన రింగులు కావాలంటే ఇవిగో రింగులు. వీటి ఖరీదు 23 రూపాయలు. మీరు ఒకవేళ స్ప్రింగులు తయారు చేసుకున్నా, ఆల్రెడీ మీ దగ్గర స్ప్రింగులు ఉన్నా, ఇదిగో చక్కగా ఇలాగా ఇందులో కలర్స్ ఉంటాయి. లెమన్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది. ఈ కలర్స్ తోటి ఇలా తీసుకుని మీరు చక్కగా చేసుకోవచ్చు. దీని ఖరీదు వచ్చి 23 రూపాయలు. మరి ఒక స్ప్రింగ్కి వచ్చి మీకు ఎన్ని కావాలో దాన్ని పెట్టుకోవచ్చు. ఓకేనండి. అలా కాదన్నా పాపప్ బాల్స్ ఉంటాయి కదా, పాపప్ బాల్స్ తోటి మేము విడిగా ముళ్ళు తీసుకుని కట్టుకుంటాం అన్నారు అనుకోండి. ఉదాహరణకి ఇవి పాపప్ బాల్స్. ఇవి పాపప్ బాల్స్. వీటి ఖరీదు 5 రూపాయలు. ఇవి ఎలా తయారవుతాయంటే ధర్మాకోల్ షీట్ని, ఇంత ధర్మాకోల్ షీట్ని బ్రాండెడ్ అనమాట. దాన్ని మిషన్లో పెట్టి హై ప్రెషర్ చేస్తే రాయిలా తయారైపోద్ది అనమాట. ఒక రాయి మొక్కున్నట్టు ఉంటుంది. దీనికి ఆల్రెడీ బెజ్జం ఉంటుంది. ఈ బెజ్జంలో ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఇది 40 mm లైన్ ఉంది కదా, 40 mm కానండి, 50 mm కానండి, కస్టమర్ ఇష్టం అనమాట. ఈ లైన్లు, ఇప్పుడు ఈ లైన్లోటి ఏదో ఒకటి బ్రెడెడ్ లైన్ ఒకటి తీసుకొని చక్కగా కొలత చూసుకొని, దీనికి కరో హుక్స్ అని ఉంటాయి. ఆ కరోడ్ హుక్స్లోని 40 ఉంటుంది, 20 ఉంటుంది. అంటే మీకు ఎలా చూపిస్తాను మీకు. ఇదిగో బాక్సులు. వీటికి కరో హుక్స్ అంటారన్నమాట. అంటే ఇగో ఈ షేప్లో ఉంటాయి, కనిపిస్తుందా? ఇది సైజు 2 అంటే పెద్దది. వీటికి వచ్చే సైజు అనమాట. వీటిలో కొంతమంది చిన్నవి కావాలంటారు. ఇదిగో ఇది 2 అన్నది చిన్నది, 4 అన్నది పెద్దది. ఇదిగో కరోడ్ హుక్స్. ఓకేనా? ఇది ఇక్కడ చూడండి. ఈ కంపెనీకి ఇచ్చింది, దీనికి ఇచ్చింది ఒకేలాగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బాక్సులు తీసుకుంటారు. ఈ బాక్స్ వచ్చి 350 రూపాయలు. ఈ బాక్స్కి సుమారుగా 100 ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు తీసుకొని ఈ పాపప్ బాల్స్ తీసుకొని ఓ రింగ్స్ అని ఉంటాయి. ఓ రింగ్స్ తీసుకొని స్టాపర్స్ అనేవి పైన కట్టుకొని పెట్టుకొని వాళ్ళు సరదా పడి కట్టుకుంటారు. ఇవి స్టాపర్స్ అండి. వీటిలోనే ఇలాగ చిన్న ముక్కలు ఇరుచుకుంటారు అనమాట. ఈ స్టాపర్స్ చిన్న ముక్కలు ఇరుచుకొని వాళ్ళు సరదా పడి కట్టుకుంటారు. అన్న ఇవి కట్టడాలు, రింగులు పెట్టడాలు, తాళ్ళు పెట్టడాలు, ఈ తలకాయ పూటంతా మాకు ఎందుకన్నా అంటే, ఇది ఇక్కడ చూసుకోండి ఒకసారి. 60 రూపాయల్లో గుచ్చగాల ఉంది, 60 రూపాయల్లో మళ్ళీ ఫీడర్ ఉంది, 80 రూపాయల్లో ఫీడర్ ఉంది, 120 రూపాయల్లో ఫీడర్ ఉంది. నెక్స్ట్ వచ్చి స్పూన్లో 2 రకాలు ఉంటాయి. అన్న వీటికి ఏం పడతాయంటే, వీటి ఖరీదు 70 రూపాయలు, 80 రూపాయలు ఉంటుంది. మన క్యాటలాగ్లో ఉంటుంది చూడండి. దీని బరువు వచ్చి 35 గ్రాములు. ఇది దీనికి వాలుగా క్యాట్ ఫిష్, పంకస్లు, పండుగప్పలు వీటికి అటాక్ చేస్తాయి. ఎలా అటాక్ చేస్తాయి అంటే, ఈ స్టీల్ కోటింగ్ మీద ఇవేం చేస్తాయంటే వాటర్లోని ఇలా ఫ్లో అవుతూ వెళ్తాం వల్ల, ఈ రెడ్ టే ఉండటం వలన ఇదేదో కొత్త రకం పరిగి అని చెప్పేసి అనుకుని వచ్చి అటాక్ చేస్తాయి. అటాక్ చేసిన దాని మీద అటాక్ చేస్తాయి. శీలాబోతులు ఎటువంటివి కాదండి. పండుగప్పలు, వాలుగులు, క్యాట్ ఫిష్లు, పంకస్లు ఇలాంటి అటాక్ చేస్తాయి. ఇందులోని 2 మోడళ్ళు అవైలబుల్గా ఉంటాయి. ఆల్రెడీ
ఈ ఈ మోడల్ కొంచెం హైగా ఉంటదనమాట. అంటే క్వాలిటీ బాగా హెవీగా ఉంటది. స్పూన్ క్వాలిటీ కూడాను మంచి బాగుంటది ఇది. హుక్స్ తీసేటప్పుడు, పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకోండి. ఎలా పడితే అలాగా తీసి, ఎలా పడితే అలా పెడితే కొంతమందికి ఏంటంటే ఎంతన్నా ఇవి ఐరన్ హుక్స్ ఏమవుతానంటే సెప్టిక్‌లు గట్టా అవుతాయి. డయాబెటిస్ పేషెంట్లు ఉంటే మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఓకేనా? మనకి ఫిషింగ్ అనేది సరదాగా ఉండాలి తప్ప, మన ప్రాణం మీద తెచ్చుకునేలాగా ఉండకూడదు. ఇదో మోడలు. ఇదో మోడలు. ఈ 2 మోడలు. ఇది 35 గ్రామ్సే, ఇది 35 గ్రామ్సే. 2 ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. ఓకేనా? వీటికి అవి పడతాయి. ఏవి? పండుగప్పలు, వాలుగులు, క్యాట్ ఫిష్‌లు, పంకస్‌లు. అది విషయం. నెక్స్ట్ ఫైర్ ఫాక్స్ బ్రాండ్‌లోనే హుక్ రిమూవరు. ఫైర్ ఫాక్స్ బ్రాండ్‌లో హుక్ రిమూవరు. ఇది నేను ఇందాక చెప్పాను చూడండి, హుక్ లోనకి మన శీలావతులకి అవంటే మనం చేత్తో తీసేస్తాం. నోట్లో పళ్ళున్న చేపలకి ఆ హుక్ లోన పట్టినప్పుడు, సపోజ్ ఇదేననుకోండి, ఇదే లోనకి మింగినప్పుడు ఏ వాలుగో మింగేసింది. మనం చెయ్యి లోనకి పెట్టామంటే దాని పళ్ళు గుచ్చుకున్నా మనకి ఇబ్బంది అవుద్ది. ముళ్ళు తీసేటప్పుడు అది ఇలా కొట్టిందనుకోండి, ఈ ముళ్ళొచ్చి దిగిపోవడమో, దాని పళ్ళొచ్చి దిగిపోవడమో జరిగిద్దనమాట. ఇదిగో దానికి సంబంధించి మనకి ఇబ్బంది కలగకూడదని హుక్ రిమూవరు. ఈ హుక్కు ఇలా పట్టేస్తది కదా ఇది. పట్టినప్పుడు దీనికి ఏంటంటే ఇలా పట్టేస్తది. చూసారా మీరు? నోటీస్ చేశారు? ఇదిగో హిప్ ఉంది కదా, ఇలా పట్టేస్తది. ఇలా పట్టేసి కదలకుండా మనం లోన చేయబెట్టే పని లేకుండా ఇలా బయటికి తీస్తదనమాట. ఇవి బాగా ఎక్కువగా ఎవరికి ఉపయోగపడతాయి? నోట్లో పళ్ళున్న చేపలకు మాత్రం కేర్‌ఫుల్‌గా మనం ముళ్ళు తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతది. డయాబెటిస్ పేషెంట్లు అయితే మాత్రం ముఖ్యంగా వాళ్ళకి బాగా అవసరం. ఓకేనా? మనకి ఫ్రీగా ముళ్ళు వచ్చేస్తదండి. ఓకేనా? అది దాని విషయం. నెక్స్ట్ వచ్చి లిప్ గ్రిప్పర్‌లో మనం కొరమేనుకి, స్నేక్ హెడ్ గాని, తర్వాత పూమేనుకి గాని వెళ్తుంటాం కదా, దానికి సంబంధించి లిప్ గ్రిప్పర్‌లో ఇది ఫోమ్ గ్రిప్ అనమాట. ఇది మనం మన చేతికి తగిలించుకుంటాం కదా, ఇది షార్ట్. ఈ షార్ట్ ఏమవుద్దంటే కొరమేన్ని ఇలా అటాక్ చేసినప్పుడు ఇలా పట్టుకుంటది కదా, ఆ పట్టుకున్నప్పుడు అది ఇలా కొట్టినప్పుడు మనం దిగకుండా ఉండటానికి, కొరమేను ఎక్కువగా జారుగా బంకగా ఉంటది కాబట్టి జారకుండా ఉండటానికి దాని పెదంలోని ఇలా పెట్టి ఇలా బయట తీసుకుంటారు. యూట్యూబ్‌లో చూస్తుంటారు కదా మీరు, మీ ఫ్రెండ్స్ గట్టా పడుతుంటే చూస్తారు కదా, అప్పుడు మనకేమవుద్దునంటే అది జారకుండా ఉంటది. అది ఇలా కొట్టినప్పుడు ఆ ఫ్రాగ్‌కి సంబంధించిన ముళ్ళు మనకు దిగకుండా ఉంటాయి. దానికోసమని ఇది వాడతారు. దీని పేరు లిప్ గ్రిప్పర్ అనమాట. ఇది షార్ట్. ఓకేనా? ఇందులోనే 3, 4 రకాలుంటాయి. ఇప్పుడు చూపించింది మీకు మీడియం, ఇది షార్ట్ అనమాట. ఇదిగో షార్ట్‌ది. ఇదిగో ఇదొక మోడలు. ఓకేనా? ఏదన్నా సరే అలా ఫ్రాగ్‌ని జాగ్రత్తగా రిమూవ్ చేసుకుంటానికి, కొరమేన్ని మనం బయటకి తీసుకుంటానికి వీటిని వాడతారు. ఇక్కడికి మీకు ఇదిగో 2 మోడల్ చూపించాను. మూడో మోడలు ఇందులోనే అన్ని ఫైర్ ఫాక్స్‌లే. ఇదిగో చూసారా బ్రాండ్ ఇక్కడ ఉంది ఫైర్ ఫాక్స్ అని చెప్పేసని. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఎవరు తీసినా సరే ఆ కొరమేను తీయటానికే ఇట్లా వాడతారు. ఓకేనా? ఇదిగో చక్కగా ఇలాగ చేతికి తగిలిచ్చేసుకుంటారు. నా చేయి కొద్దిగా పెద్దది కదా, వెళ్తలేదు. ఇదిగో చక్కగా దీనికి ఇంక దేనికి ఒక్కొక్కటి ఒక మోడల్ అండి. ఇదిగో ఇదో మోడల్. ఓకేనా? ఇదిగో ఇక్కడ పెడుతున్నాను చూసుకోండి ఒకసారి. మోడల్ అన్నీ కూడా మీరు కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫుల్ మెటల్ తోటి ఫైర్ ఫాక్స్‌లోనే మంచిదనమాట ఇది మంచిది. చక్కగా ఏంటంటే మాకు మీడియం బడ్జెట్‌లో కావాలన్నా అంటే ఇప్పుడు నేను చూపించిన మూడిట్లో తీసేసుకోండి కొత్త వాళ్ళైతే. లేదన్నా ఆల్రెడీ నేను ఒక మంచిది బడ్జెట్‌లో, అంటే హై బడ్జెట్‌లో కాకుండా మీడియం బడ్జెట్‌లో తీసుకుందాం అని చెప్పి అనుకుంటే మొత్తం అసలు ఇదంతా మెటలే. ఇంకెక్కడ కూడాను ప్లాస్టిక్ అనేది ఎక్కడా లేదు. లెగ్‌తో సహా, ట్రిగ్గర్‌తో సహా మొత్తం మెటలే. ఇదిగో ఇది మీకు తెలిసిందే కదా ఎలా వాడాలో, ఇందాక చూపించాను కదా. ఇందులో 4 మోడల్స్ ఇక్కడ పెట్టాను, ఒకసారి చూసుకోండి. 4 మోడల్ ఒకసారి చూసుకోండి. వాటన్నిటి రేట్లు కూడాను డిస్క్రిప్షన్‌లో, ఒకవేళ డిస్ప్లే మీద ఒకవేళ నేను మేబీ ఇవ్వలేకపోయినా డిస్క్రిప్షన్‌లోనే చక్కగా క్లియర్‌గా ఉంటది. 1, 2 సార్లు చూసుకొని మీకు ఏ బడ్జెట్‌లో తీసుకోగలరో ఆ బడ్జెట్‌లో తీసుకోండి. ఓకేనా? ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఫ్లోట్‌ల్లోని 10 గ్రాములు, 15 గ్రాములు, 20 గ్రాములు, 25 గ్రాములు ఇలాగా చాలా రకాలు ఉంటాయి. అందుట్లోనే మీకు ఏ సైజు ఫ్లోట్ కావాలో చూసుకోండి.
ఈ ఫ్లోటు సపోజ్ నా చేతిలో ఉన్న ఫ్లోటు 20 గ్రాములు. అన్నా ఈ స్టిక్కు చాలామంది కింద పెట్టేస్తున్నారు. ఈ కింద కాదు, ఇలా చక్కగా పైన పెట్టుకోవాలి ఇలాగ. పైన పెట్టుకొని అన్నా ఇందులో లైన్ ఎలాగెళ్తదన్నా అని చెప్పేసానంటే, ఉదాహరణకు చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇదిగోండి. ఈ లైన్‌ని ఏం చేస్తారంటే, ఇదిగో ఇందులోకి ఇలాగా పెట్టేస్తే దీని మధ్యలో బెజ్జం ఉంటది కదా, ఆ బెజ్జంలోకి ఇదిగో ఇలా లాగేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇదిగో ఇలా సీల్ చేసేసుకుంటారు. ఇలా సీల్ చేసేసుకుంటే ఏమైంది, కరెక్ట్ సైజులో కరెక్ట్ పొజిషన్‌లోని ఇలా నిలబడద్దనమాట. ఈ కింద మనం ముళ్ళు కట్టుకుంటాం. ముళ్ళు కొంచెం సీసం ఇదిం పెట్టుకుంటాం అనమాట. ఇది మనకు సపోజు మనకు పైకి కావాలితే పైకి జరుపుకోవచ్చు, కిందకి కావాలితే కిందకి జరుపుకోవచ్చు. ఇది దీన్ని వాడే విధానం. ఇందుట్లోని చాలా రౌండ్ మోడల్‌లున్నాయి, బారుగా ఉన్న మోడల్‌లున్నాయి. ఫ్లోట్‌లో చాలా రకాలుంటాయి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్‌లోనే చక్కగా వాటి రేట్లతో సహా, వాటి గ్రాములతో సహా మెన్షన్ చేసి ఉంటది చూడండి. ఓకేనా? ఇందులో అదో మోడల్, ఇదో మోడల్ అనమాట. ఇదిగో 15 గ్రాములు, 10 గ్రాములు. అంటే 25 గ్రాములు బాగా పెద్దది, 15 గ్రాములు చిన్నది, 10 గ్రాములు అలా చిన్నగా సైజులు మారుతుంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చి ఫ్రాగులు. ఫ్రాగులు ఇది ఫైర్ ఫాక్స్ దుష్మ ఫ్రాగు 16 గ్రాముల ఫ్రాగ్ ఇది. ఇది లాంగ్ కాస్టింగ్. అన్నా మాకు బాగా లాంగ్ కాస్టింగ్ వెళ్ళాలనంటే, లాంగ్ కాస్టింగ్ మీకు ఎందుకు వెళ్తలేదో, కొంతమందికి ఎందుకు వెళ్తలేదో కూడా చెప్తాను. ఇది ఫైర్ ఫాక్స్ అనేసరికి రబ్బర్ క్వాలిటీ మాత్రం మంచి స్మూత్‌గా ఉంటదండి ఇది. వెనకాల లెడ్లు ఊడిపోతాయన్న భయం లేదు మనకి. సీల్ అయిపోయి వస్తది. స్పూన్ ఉంటది. ముళ్ళు కూడాను బాగా షార్ప్‌గా ఉంటాయన్నమాట. ముళ్ళు కూడాను బాగా షార్ప్‌గా ఉంటాయి. ఓకేనా? ఇది 16 గ్రాములు. ఇందులోనే చిన్నది అంటే 13 గ్రాములు. అదే ఫైర్ ఫాక్స్ మస్టర్డ్ హుక్స్ అనమాట. ఓకేనా? కంప్లీట్ బ్లాకు. దీనికోసం కూడా ఒక 2 నిమిషాలు మీకు చెప్పి, ఇదిగో ఇది చిన్నది. సేమ్ క్వాలిటీ అంతా ఒకటే. ఇది పెద్దదే, ఇది చిన్నదే. ఓకేనా? ఇది 13 గ్రాములు, ఇది 16 గ్రాములు. ఇందులోని ఏవేవి కలర్స్ చాలా మోడల్ మన దగ్గర ఆల్రెడీ క్యాటలాగ్‌లో ఉంటాయి. ఇప్పుడు వచ్చే మోడల్‌లో ఏమి వచ్చినాయి అనేది ఒకసారి చూపిస్తాను. ఇదిగో వైట్ అండ్ బ్లాక్ మల్టీ కలర్ అనమాట అండి ఇది. మల్టీ కలర్‌లో వచ్చింది. ఓకేనా? మల్టీ కలర్‌లో వచ్చింది. ఇది 13 గ్రాములు. ఓకేనా? ఇదిగో టైగర్ ఇది ఫైర్ ఫాక్సే, టైగర్ కలర్ అనమాట. అంటే సారలతో ఉంటది. ఇది 13 గ్రాములే. తర్వాత గ్రీన్ అండ్ రెడ్. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మళ్ళీ అన్న అవి ఓపెన్ చేసేవి మరి ఇవి ఓపెన్ చేయలేదు, మాకు క్లియర్‌గా కనిపించలేదని అంటారు. ఇదిగోండి 13 గ్రాములు స్పూను, వెనకాల టేలు. ఓకేనా? చక్కగా ఉంటాయి. మంచి ఫ్రాగులు. కలర్ పరంగా, క్వాలిటీ పరంగా బాగుంటాయి. వీటి రేటు చక్కగా డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. ఇదిగో గ్రీను, కింద రెడ్ స్పూను. ఓకేనా? ఇవి నార్మల్ ఫ్రాగులు. ఇవి నార్మల్ ఫ్రాగులని మాకు ఎలా తెలుస్తుందన్న? నార్మల్ ఫ్రాగులు అంటే దుష్మ ఫ్రాగులు కానివని చెప్పారు. నార్మల్ ఫ్రాగ్ అంటే తక్కువ రేట్ అని కాదండి. దుష్మ ఫ్రాగ్‌కి ఇక్కడ సీల్ అయిపోయి ఉంటుంది ఎప్పుడు కూడా. దుష్మ ఫ్రాగ్ సీల్ అయిపోయి ఉంటుంది. మామూలు ఫ్రాగులకి ఇలా లెడ్ వస్తుంది అనమాట. ఇదే గుర్తు మీకు. ఓకేనా? ఈ మోడల్ కావాలన్నా ఈ మోడల్, ఆ మోడల్ కావాలన్నా ఆ మోడల్ తీసుకుంటారు. ఇదిగో ఇది ఇంకో మోడల్. ఇవి వచ్చినాయి అనమాట ఈ కలర్స్. ఇప్పుడు మీకు చూపించేవి దగ్గర వచ్చి వారం రోజులు 10 రోజులు అవుతుంది. కుదరక ఇంకా వీడియో చేయలేదు నేను, కొంచెం వేరే కారణాల పని ఉండి. ఓకేనండి? ఇదిగో ఫ్రాగు. ఇప్పుడు చాలామంది ఈ ఫ్రాకుల కోసం ఎక్కువగా కామెంట్లలో కానీ, మెసేజ్‌ల్లో కానీ ఎక్కువగా అడిగేది ఏంటంటే, అన్న మాకు ఫ్రాగ్ దూరం వెళ్తలేదు, ఎంత తీసినా దూరం వెళ్తలేదు, ఎంత తీసినా దూరం వెళ్తలేదు. ఒకటి గుర్తుంచుకోండి, బయట కాస్టింగ్ మిషను ప్రత్యేకించి స్నేక్ కోసమే తయారు చేశారు దాన్ని. దానికి డ్రాగ్ గిగ్ ఏమి ఉండదు. అది దూరం వెళ్ళడానికి ఉపయోగపడే మిషను. అందులో మనకి ఇబ్బందికరది ఏంటంటే, కొంచెం మనకి వాడటం రాకపోతే చిక్కులు పడుతుంది. దాంట్లో మనకి లాభం ఏంటంటే లాంగ్ వెళ్తుంది. మూడోది దానికి పెట్టుకున్న లైను, మనం విసిరేటప్పుడు గాలి ఫోర్సు, మనం విసిరే మన యొక్క టాలెంటు. అంటే మనం ఆకాశంలోకి విసిరితే దూరం వెళ్దాం, దగ్గరగా విసిరితే ఇంకోలాగా ఉంటుంది. ఆ ఎదర పెట్టే బరువును బట్టి కూడా మెయింటెనెన్స్ అయి ఉంటుంది అనమాట. సపోజు ఇది 16 గ్రాములు కదా, చాలామంది ఏం చేస్తారంటే, అన్న చిన్న ఫ్రాగులకి పడుతున్నాయంట కదా, అందుకని చిన్న ఫ్రాగులు తీసుకున్నామని చెప్పానంటే,
16 గ్రాములు ఫ్రాగు వెళ్ళిన దూరం ఈ 9 గ్రాములది వెళ్ళమంటే ఏం వెళ్తది? ఇది 16 గ్రాములు. 16 గ్రాములు అంటే బరువు. అందుకనే ఇది దూరం వెళ్ళింది. ఇది లాంగ్ కాస్టింగ్ బాగా లాంగ్ వెళ్ళింది. ఇది వెళ్ళినంత దూరం ఈ చిన్నది ఎలమంటే ఎలాగెళ్తది? 9 గ్రాములు ఇది. దీని బరువును బట్టి ఇది వెళ్తది. మీరు అప్పుడు అసలు దూరం వెళ్తుందా లేదా తెలియాలంటే ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకోండి. అసలు మామూలుగా ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకొని ఒకసారి కాస్టింగ్ చేయండి. ఇది వెళ్ళినంత దూరం ఇది వెళ్ళదు. ఇది వెళ్ళినంత దూరం ఇది వెళ్ళదు. ఎందుకని? బరువులు తగ్గిపోయినాయి కాబట్టి. ఓకేనా? తర్వాత అన్నా ఏ కలర్ ఫ్రాక్ కొరమేన్లు బాగా అటాక్ చేస్తాయి చెప్పన్నా, మేము కొత్తగా ఫిషింగ్ చేస్తున్నాం మాకు తెలియదన్నా అంటే ఒకటి నోటీస్ చేయండి అన్న. కొంతమంది బ్లాక్ ఇష్టపడతారు, కొంతమంది మల్టీ కలర్ ఇష్టపడతారు. ఇవన్నీ అని చెప్పి పక్కన పెడదాం అని అనుకుంటే సపోజు ఈ బ్లాక్ కలర్కే కొరమేన్ అటాక్ చేస్తుంది, ఇంకే కలర్కి అటాక్ చేయట్లేదు అని అనుకుంటే ఈ ఫ్రాగులు తయారు చేసే ప్రతి కంపెనీ కూడా ఈ కలర్ తయారు చేస్తుందిగా, ఇంకే కలర్ తయారు చేయదుగా. మరి ఇన్ని కలర్స్ ఎందుకు ఉంటాయి? సరే, ఇన్ని కలర్స్ మన షాప్లోనే పక్కన పెట్టేద్దాం. మీరు యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగు ఫ్రాకులు వేసి కొట్టేస్తుంటారు. ఒక్కొక్కళ్ళు పచ్చ రంగు, తెల్ల రంగు, నల్ల రంగు, నీల రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు, వాళ్ళు ఫ్రాగులను ఇలా చూపించి చక్కగా వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. మరి దీనికే పడి లేకుండా మరి వాటిలో పడకూడదు కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాటికి ఆకలేయాలి, మనకి పడే రాత ఉండాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా స్నేక్ హెడ్ అనేది తెల్లారగట్ల 5, 6 నుంచి బాగా జరిగిద్ది, సాయంత్రం 4, 5 నుంచి బాగా జరిగిద్ది అనమాట. అంటే అప్పుడే ఆకలితో బాగా తిరుగుతాయి. ఈ ఫ్రాక్కి ఎలా అటాక్ అవుతాయని చెప్పానంటే తెలిసిందేగా. మనం విసిరినప్పుడు వాటర్ నుంచి పైనుంచి అలాగే కప్పలాగా వెళ్ళిపోవడం, కింద ఉన్న కొరమేను వచ్చి అటాక్ చేయడం, దానికి ఆకలి వేయాలి, పట్టుకోవాలి. ఇందులో కలరు, ఆ కలరు, ఈ కలర్ అని చెప్పేసి నాకు తెలిసైతే ఏమీ లేదు. ఏ కలర్ కన్నా పడుతుంది. మీకు సపోజ్ పలానా కలర్ ఇష్టం అనుకోండి, క్యాటలాగ్లో బోల్డ్ అని ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలితే ఆ కలర్ తీసుకోండి. టెలిస్కోపు రాడ్ ఒకటి వచ్చిందండి. ఇది మాత్రం చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. ఇది స్పెషల్గా అందరికీ కూడాను బాగా కావాల్సిన వస్తువు అన్నమాట. ఇవి నేను నెక్స్ట్ వీడియోలోనే మీకు చూపిస్తాను. అసలు ఇది దేనికి వాడాలి. ప్రతి హంటర్ దగ్గర ఉండవలసిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. అవి ఖచ్చితంగా ప్రతి హంటర్స్ దగ్గర ఉండాలన్నమాట. అవి ఏంటన్నది ఈ వీడియోలో అంతా బాగా పెరిగిపోయి మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది. ఆ నెక్స్ట్ వీడియోలోనే మీకు వీటి కోసం క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఆ వీడియో మాత్రం బాగా జాగ్రత్తగా చూడండి. అల్ట్రా లైట్ వెయిట్ రాడ్లు తీసుకున్న వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు తెలియకనే. సాలిడ్ రాడ్లు తీసుకుంటే దాని బరువు మెయింటైన్ చేయగలరా లేరా, బ్రాండెడ్ రాడ్లు తీసుకుంటే వాటి ఎలాగా ఏంటి ఆ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను. ఇదిగో ఇది టెలిస్కోప్ రాడ్ అండి. మామూలు నార్మల్గా చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ అసలు ఎలా జాయింట్ చేయాలి, ఇది ఎలా భూమిలో గుచ్చాలి, ఈ స్క్రూ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దీన్ని రెండు మొత్తం ఒకటి కాదు, 2 మనకి ఫిషింగ్లు ఒకేసారి మనం ఫిషింగ్ రాడ్లు మనం పట్టుకోలేం కదండి. బరువుతో పట్టుకొని మనకి ఇబ్బంది అవుద్ది కదా. ఇవి ఎంత బారు ఇలాగా వస్తాయి. చక్కగా ఇక్కడ రాడ్ ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది నెక్స్ట్ వీడియోలోని వాటన్నిటి కోసం చక్కగా వివరిస్తాను. మీ నుంచి కోరుకునేది ఒకటే, దయచేసి క్యాటలాగ్లోకి వెళ్ళినప్పుడు పైన ఫొటోస్ ఉంటాయి. చక్కగా ఫోటో మీద క్లిక్ చేయండి. వాళ్ళ క్యాటలాగ్ నెంబర్ అక్కడ ఇచ్చేస్తారు. క్లిక్ చేస్తే చక్కగా ఫొటోస్ అన్ని ఓపెన్ అయిపోతాయి. డిఫరెంట్గా. అంటే ఇదిగో ఫ్రాగుని ఇలాగా కస్టమర్కి అర్థం అవ్వాలన్నమాట. ఇలాగా ఇట్లా ఏంటి మొత్తం అన్ని చక్కగా ఫొటోస్ పెడతారు. వాటి కింద డిస్క్రిప్షన్లో ఇదేంటి ఫైర్ ఫాక్స్ కంపెనీ సాఫ్ట్ రబ్బర్ క్వాలిటీ, ఇది హుక్స్ మాస్టర్డ్ హుక్స్తో వచ్చినాయి, ఇది 16 గ్రాములు, దీని రేట్ ఎంత అని చెప్పేసి చక్కగా మెన్షన్ చేసి ఉంటుంది. కింద వీడియో లింక్ ఉంటుంది. ఇవేవి తెలియకపోయినా కనీసం ఆ వీడియో లింక్ అన్న ఓపెన్ చేసి చక్కగా చూడండి. ఫస్ట్ చూసి 1-2 సార్లు చూసి మీకు ఏవి కావాలో, ఏవైతే మీకు కరెక్ట్గా సరిపోతాయో అవి ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, తీసుకున్నందుకు మీకు బాగుంటుంది, మేము సర్వీస్ చేసినందుకు మాకు బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ నమస్తే. జై హింద్.